మామూలు టైం కంటే సంక్రాంతి వచ్చిందంటే చాలు నాగార్జునకు 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అదేంటో మరి పండుగ పేరు చెప్పగానే శివాలెత్తిపోతూ ఉంటారు ఈ సీనియర్ హీరో. పైగా ఆయన సినిమాల బిజినెస్ కు సైతం అలాగే రెక్కలొచ్చేస్తుంటాయి. తాజాగా నాసామి రంగాకు ఇదే జరుగుతోంది. పొంగల్కు ఇన్ని సినిమాలున్నా నాగార్జున ధైర్యం ఏంటి? కొన్నేళ్లుగా నాగార్జున కెరీర్ ఊహించినట్లుగా లేదనేది వాస్తవం. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన, ఆ తర్వాత బంగారాజు మినహాయిస్తే నాకు కొన్నేళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలైతే రావట్లేదు. దేవదాస్, ఘోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి మూవీస్ వచ్చాయి పోయాయి, కానీ ఒక్కటి కూడా నిలబడలేదు. ఘోస్ట్, వైల్డ్ డాగ్ అయితే మినిమం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేదు. సోగ్గాడే చిన్ని నాయన అయినా, దాని సీక్వెల్ గా వచ్చిన బంగారాజు అయినా రెండూ సంక్రాంతికే వచ్చి విజయాలు అందుకున్నాయి. పండక్కి కాకుండా వేరే టైంలో వచ్చిన నాగార్జున సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దాంతో ఈ సీనియర్ హీరో పుంజుకోవడం కష్టమే అనుకుంటున్న తరుణంలో నాసామి రంగా అంటూ మళ్లీ పండక్కే వచ్చేస్తున్నారు. పండగ సినిమాల్లో లిమిటెడ్ బడ్జెట్ లో ఎక్కువ బిజినెస్ చేసిన సినిమా ఇదే. పైగా పండగ సినిమాల్లో చివర్లో వచ్చే సినిమా ఇదే. గత సంక్రాంతులకు నాగార్జున ట్రాక్ రికార్డ్ దృష్టిలో ఉంచుకొని బయర్లు ఈ సినిమాను మంచి రేట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాక్ బాగా వస్తే బాక్సాఫీస్ దగ్గర నాగార్జున నాసామి రంగా అనిపించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.